ఇప్పుడు ట్రెండ్ అయితున్న ఈ గిబ్లీ స్టూడియో స్టైల్‌లో మన ఫోటోస్ కన్వర్ట్ చేసుకోవడం అందరికీ చాలా నచ్చిందేమో. కానీ మన యానిమే ఫ్యాన్స్ మాత్రం చాలా సాడ్‌గా ఉన్నారు. ఇన్నాళ్ళు యానిమేని కార్టూన్ అన్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది యానిమే స్టైల్‌లో వాళ్ళ ఫోటోస్‌ని కన్వర్ట్ చేసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకేం తెలుసు యానిమేని క్రియేట్ చేయడం ఎంత కష్టమో అని. గిబ్లీ స్టూడియో యానిమే ఫౌండర్ అయిన హయో మియాజాకి 29 మూవీస్‌ని తీశారు. అండ్ అందులో 2 మూవీస్‌కి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. అవే 2001లో రిలీజ్ అయిన స్పిరిటెడ్ అవే అండ్ 2023లో రిలీజ్ అయిన ద బాయ్ అండ్ ద హెరన్ మూవీస్. కాకపోతే ఇప్పుడేంటంటే ఆయన ప్యూర్ హ్యాండ్ రైటింగ్తో డ్రా చేసి ఎంతో కష్టపడి యానిమేట్ చేసి ఇప్పుడు ఏఐ జస్ట్ 2 సెకండ్స్లోనే జనరేట్ చేసేస్తుంది గిబ్లీ స్టూడియో స్టైల్ యానిమేషన్ని. అండ్ మియాజాకి గారు ఏఐ గురించి ఇది డెవలప్మెంట్ కాదు, డిస్కస్టింగ్. ఒక మనిషి సంవత్సరాల హార్డ్ వర్క్ని ఏఐ జస్ట్ ఇలా జనరేట్ చేయడం తనకేమాత్రం నచ్చలేదని ఇప్పుడు కాదు ఎప్పుడో అన్నారు ఏఐ గురించి. ఎంత హార్డో చెప్పాలంటే ఎగ్జాంపుల్ జస్ట్ ఈ సీన్ కోసం 1 year 3 months కష్టపడ్డారు జస్ట్ ఈ సింగిల్ సీన్ కోసం మాత్రమే యానిమేట్ చేయడానికి. అండ్ యానిమే గురించి ఏమాత్రం తెలియని వాళ్ళు జస్ట్ సింగిల్ క్లిక్ తోనే ఏఐ తోటి జనరేట్ చేసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటున్నారు వాళ్ళ పిక్ ని. సో మియాజాకి హార్డ్ వర్క్ అందరికి తెలిసేలా ఎవరైతే గిబ్లీ స్టూడియో స్టైల్లో ఏఐ తోటి జనరేట్ చేసుకొని వాళ్ళ పిక్స్ అప్లోడ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి. రెస్పెక్ట్ ఫర్ హయో మియాజాకి.